నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న చాలా పరిణామాలు, మళ్ళీ యాక్టివేట్ అయిన హమాస్, ఆ 3Hలో హెజ్బుల్లా, హౌతీస్ అండ్ హమాస్ ప్రపంచ వినాశనానికి కారణమైన ఒక 3 ఉగ్రవాద గ్రూపుల్లో మళ్ళీ హమాస్ తిరిగి యాక్టివేట్ అయింది. ఇజ్రాయెల్ హమాస్ గొడవ అట్లనే నడుస్తుంది. మరోపక్క క్వాడ్రిలాటరల్ నెట్వర్క్ బిల్డ్ చేసుకునే పాకిస్తాన్ టర్కీతోటి, నేపాల్ తోటి, బంగ్లాదేశ్ తోటి భారత్ మీద హమాస్ తరహా దాడులకి ఆలోచన చేస్తుంది. కొత్త రిక్రూట్మెంట్సు అండ్ కొత్త పేర్లతోటి ఆ దాడులు జరగబోతుంటే మన నిఘా సంస్థలు గట్టిగానే నివారించాయి. అలాగే జెఫ్రీ ఎప్స్టీన్, అతను వెళ్తూ అతను వదిలి వెళ్ళిన అవశేషాలు, వాటి తాలూకు దుర్గంధం ఇప్పుడు ట్రంప్ని చుట్టుముట్టింది. ఇలాంటి బోల్డెన్ అంశాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే అంబాసిడర్ వినోద్ గారు. సార్ నమస్కారం వాసు గారు. సో యూ హ్యావ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 3 decades మీరు యూఆర్ డిప్లొమాట్, స్టిల్ ఆల్సో యూఆర్ డిప్లొమాట్. ఈ పరిణామాలు ముందర జెఫ్రీ ఎప్స్టీన్తో మాట్లాడదాం. డెమోక్రాట్లు వాళ్ళ పరిపాలనా కాలంలో అలా కామ్గా ఉండి వాళ్ళు తీసుకొచ్చేసి కొత్తగా ఈ ఫైల్స్ అన్నీ పరచడం, రిపబ్లికన్స్ కూడా మళ్ళీ కౌంటర్గా పరచడం అవన్నీ చూస్తున్నాం. అమెరికాకి కూడా ఇంకా వేరే అంశాలు ఏం లేవు సార్ మాట్లాడుకోవడానికి. వాసు గారు, ముందుగా ప్రేక్షకులకు నమస్కారం. మీ ఛానల్ ద్వారా నిజమే చాలా ఇంట్రెస్టింగ్, ఇది ఇంటర్నేషనల్ సెక్స్ స్కాండల్ ఇంత పెద్ద స్కేల్లో ఎప్పుడు జరిగి ఉండదేమో అనిపించేటట్టున్నది. ఎందుకనంటే గత 40 సంవత్సరాల నుంచి ఇది నడుస్తూనే ఉంది. అయితే జెఫ్రీ ఎప్స్టైన్ ఒక అమెరికాకే పరిమితం కాకుండా ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే యునైటెడ్ కింగ్డమ్, యూకే దాకా, ఇక్కడ నుంచి అఫ్కోర్స్ ఇక వెస్ట్ అంతా ఇన్వాల్వ్ అయినట్టు, అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద మనుషులంతా ఇన్వాల్వ్ అయినట్టు, పార్టీలు ఇన్వాల్వ్ అన్నీ చూస్తున్నట్టే కొద్దిగా చాలా వరకు ఇంత పెద్దగా జరుగుతున్నా ఇంకా అంటే ఎలా అంటే ఒక్కోసారి చూస్తుంటే పామ్ ఐలాండ్కే ఒకటి కొనుక్కొని పెట్టిండు ఈ యాక్టివిటీకి. అచ్చంగా ఈ సెక్స్ స్కాండల్ కోసం ఒక ఐలాండ్ కొనేసి పెట్టేసిండు. ఎక్కడ సార్ అది? అదే పామ్ బీచ్ అని అక్కడ పెట్టుకున్నాడు, యూరోప్లోనే, అమెరికాలో. ఇప్పుడు మారలాగో అనేది ఇప్పుడు ట్రంప్కు ఉన్నది. ఆయన ఊమంటే మారలాగో అని వెళ్ళిపోతుంటాడు. ఇలానే ఇప్పుడు పామ్ బీచ్, ఈయన ఎప్స్టైన్ కూడా అదొకటి ఉన్నది. వర్జీనియా ఐలాండ్స్ అవతల నుంచి అటు ఉన్నది. కాకపోతే అక్కడే అది ఐలాండే కాకుండా న్యూయార్క్ నుంచి మొదలు పెడితే ఆల్ సిటీస్లలో కొన్ని మ్యాన్షన్స్ ఉన్నాయి. అక్కడక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా నడిపించి అక్కడ నుంచి ఫైనల్గా ఐలాండ్లో వీళ్ళదంతా యాక్టివిటీ పెద్ద సైన్యం లెక్క ఉంటుంది. ఫ్లైట్స్, స్పెషల్ ఫ్లైట్ ఆయనకు, తర్వాత పైలట్స్, దాని తర్వాత స్టాఫ్, ఇది రిసార్ట్స్, బోల్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రైవేట్ ఆర్మీలే, అంత ప్రైవేట్ లెక్కనే ఉంది. అంటే ఈ యాక్టివిటీస్ 90 నుంచి ఇప్పుడు అంటే మధ్యన ఒకసారి అరెస్ట్ చేయటం జరిగింది ఎప్స్టైన్, కానీ మళ్ళీ రిలీజ్ అయిపోయాడు. రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా యాక్టివ్ ఎక్కువ చేస్తున్నాడు. మామూలుగా ఇప్పుడు క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత రిలీజ్ కారు, అయిన తర్వాత ఇటువంటి యాక్టివిటీ చేయదు. కానీ ఎప్స్టైన్ కేసులో మాత్రం అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కదా సార్. చిన్న రోడ్డు దాడుతున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతేనే కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటారు కదా. అదే మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఆ రూల్స్ అనేవి ఉంటాయి, అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు కఠినంగానే ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎప్స్టైన్ కేసులో చూస్తే అదే మీరు అన్నారు కదా, ఇప్పుడు డెమోక్రాట్స్ మరి ఇంతమంది ఇన్వాల్వ్ అయినట్టు ఏం చేస్తున్నట్టు. జో బైడెన్ ఏం చేశాడు సార్ 4 ఏళ్ల పాటు? అదే 4 ఏళ్ళు మీరు అన్నట్టు కాంగ్రెస్ మన స్పీకర్ ఇప్పుడు ఓటింగ్ కన్నా అంటే ఈరోజు జరిగిపోయింది, నిన్న జరిగిపోయింది, ఓటింగ్ అయిపోయింది, అది వేరే సంగతి. కానీ అంతకన్నా ముందు మాత్రం నో నథింగ్, అసలు దీని గురించి డిస్కస్ చేయడానికి వీల్లేదు. 4 ఏళ్ళు ఫైల్ పట్టుకొని ఏం చేసుకున్నాడు బైడెన్, ఇప్పుడు వచ్చి అల్లరి ఎందుకు చేస్తున్నారు అని, అసలు అది ముట్టుకోవడానికి వీళ్ళు అవసరం లేదు అని కొట్టిపడేసాడు. ఇప్పుడు ఇక చివరికి ట్రంప్ కూడా అపోజ్ చేసి డెడ్ అగెనెస్ట్ అయిపోయాడు. ఏది ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ కావడానికి వీల్లేదు అన్నాడు. కానీ మీ అమెరికాలో స్లోగా ఎంత బిల్డప్ అవుతుందని అంటే ట్రంప్ను అంత అసహించుకునే స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఆ గ్రీనీ అని ఆ లేడీ చాలా సపోర్టర్, మాగా సపోర్టర్ ఉండే, మ్యాసన్ అని అతను సపోర్టర్, వీళ్ళంతా ఏం చేశారు అని అంటే లే ఇది తప్పకుండా బయటికి రావాలి, దిస్ మస్ట్ బి ప్రోబ్డ్. తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా మమ్దాని, తర్వాత ఇంకొక 2 అదర్ మేయర్స్లలో కూడా డెమోక్రాట్స్ గెలిచింది. అవును, అంటే యాంటీ ట్రంప్
మూమెంట్ లెక్క తయారవుతుంది అనేది ఒక రిపబ్లికన్స్ అందరికి భయం ఉంచుకొని తర్వాత ట్రంప్ను కూడా నిన్న 2-3 రోజుల ముందు కూడా బాగానే ట్రంప్ అప్పటిదాకా ట్రై చేశాడు. రిపబ్లికన్స్ పిలిచి వైట్ హౌస్ పిలిచి కొంతమందితో మాట్లాడి కొంతమందికి వార్నింగ్లు ఇచ్చి ఇవన్నీ అసలు అలో చేయొద్దు, ఓటింగ్ వార్నింగ్స్ లాబింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఎన్ని అయినా ఏం కాలేదు, అది స్నోబాల్ ఎక్కువైపోతుందని అంటే చాలా తెలియకలేడు ట్రంప్. ఇది ఓకే అనకముందే అటార్నీ ఏదైతే ఈయన అపాయింట్ చేసిన లేడీ అటార్నీ బోండీ ఉంది, ఆర్డర్స్ ఇష్యూ చేసిండు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేసిందంటే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేసేయి, ది ఎప్స్టీన్ ఇష్యూ తోటి డెమోక్రటిక్ లీడర్స్ ఎంతమంది అసోసియేట్ అయి ఉన్నారు, ఎంతమందికి లింక్ ఉందో ప్రోబ్ చేయమని చేసేసాడు. ఓకే. అయితే ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆర్ ఏదైనా ఫైలు దానికి కనెక్టెడ్ ఉంది సెన్సిటివ్ అంటే అది రిలీజ్ అయిన అవసరం లేదు. ట్రంప్ పేరు ఎక్కడెక్కడ ఉన్నదని FBI ఒక ఆల్మోస్ట్ 6-7 నెలల నుంచి తరువు ఫిల్టర్ చేసింది, అవన్నీ రిడక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి బయటకి చెబుతున్న 20,000 పేజెస్ డాక్యుమెంట్స్ కాకుండా ఇవన్నీ ఫిల్టర్ అయిపోగా మిగిలినవి వచ్చింది. ఓకే, ఇంకా ఎన్నెన్ని అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టొచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు జస్టిస్ డిపార్ట్మెంట్ పెట్టింది, కానీ పెట్టకూడదని ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇది కాంగ్రెస్ ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో వాళ్ళు ఎగ్జామ్ చేసిన ఫైళ్ళల్లో నుంచి వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఎగ్జాక్ట్, వాళ్ళకి ఇష్యూ చేశారు. ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర ఏమేమి ఉన్నదో నోబడి నోస్. సో వాళ్ళు మాత్రం ఏ సబ్జెక్ట్ అంటే ఏ ఫైల్ అయినా ఏ మెసేజ్ అయినా సెన్సిటివ్ అనిపించి ఇన్వెస్టిగేషన్స్కి అవసరం అనిపిస్తే మాత్రం రిలీజ్ చేయరు వాళ్ళు. సో అందుకని ఒక విధమైన ఏమంటారు అని అంటే మెథడాలజీ అని కనుక్కున్నట్టే ట్రంప్ అండ్ అసోసియేట్స్. మనం ఓకే అనాలే, అవసరం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ట్రంప్ రియల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అవన్నీ మనం రిలీజ్ చేయని అవసరం లేదు. మిగతా ఉన్నాయని ఏదేమైనా 20,000 పేజెస్ అవన్నీ ఎన్ని రిలీజ్ చేసుకుంటే ఏమవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది గనక హ్యాంపర్ చేసేస్తే అంటే కొన్ని ఇప్పటికే అన్ని న్యూస్ పేపర్లలో టీవీలలో వచ్చేస్తుంది. నేను అసలు ఎన్నడో ఎప్స్టైన్ గెంటేశాను, ఎందుకు అని అంటే మారాలాగో నా క్లబ్లోనే ఉన్న లేడీస్ అమ్మాయిలను కూడా మనోడు ట్రాప్ చేసి తీసుకెళ్తాను తెలియదు కాబట్టి నేను షంటాను అని ఏదో అనేసాను. ఆ ఫోటోలు అన్నీ చూస్తే, ఆ మెసేజ్లు అన్నీ చూస్తే ట్రంప్ అసోసియేషన్ ఎంతో క్లోజ్గా ఉంది. ఎన్నో గంటలు ఎప్స్టైన్ ఇంట్లో గడిపి వాళ్ళిద్దరూ ఐకమత్యంగా ఈ కార్యక్రమాలు చేసినట్టు అనిపిస్తుంది. అవన్నీ ఫోటోలు ఎవిడెన్స్ ఉన్నాయి, క్లియర్ కట్ ఎవిడెన్స్లు అయితే ఉన్నాయి. బట్ అది ఎంతవరకు అది అంటే ఇంతకు ముందే ఇన్వెస్టిగేషన్ చేసి FBI అనౌన్స్ చేసింది ఏంటంటే థర్డ్ పర్సన్స్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఎవరు ఇన్వాల్వ్ కాలేదు, ఎప్స్టైన్ ర్యాకెట్లో లేరు అని డిక్లేర్ చేసింది అప్పుడు. మరి ఇప్పుడు ఇవన్నీ రిలీజ్ చేయడం ఏదైతే జరుగుతుందో నేనేమనుకుంటున్నానంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఇది ఒక షాడో పెట్టుకొని వేరియస్ సీక్రెట్ అంటే మరి టాప్ సీక్రెట్ లెక్క ఉన్న ఈ ఇన్వాల్వ్మెంట్ ట్రంప్ ఇన్వాల్వ్ అయినవి మాత్రం చాలా వరకు మాస్క్ చేయటం రిడక్ట్ చేయటం ఏదో జరుగుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఆల్రెడీ అన్నాడు కాబట్టి ఇది మన సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఉన్నాడు, మొన్న పోయినప్పుడు వైట్ హౌస్లో ఒక ABC జర్నలిస్ట్ అడిగి రిలీజ్ చేస్తావా, సంతకం చేస్తావా, ఎంతవరకు మొన్నటిదాకా నువ్వు అపోజ్ చేసావు కదా ఎందుకు అది అన్నప్పుడు వాడు అంటే మన ట్రంప్ ఈ లాస్ట్ బ్యాలెన్స్ అయిపోయి బాగా రిపోర్టర్ని తిట్టడం మొదలుపెట్టేసిండు. దాంతో మళ్ళీ ఏమన్నాడంటే నేనే ఒక్కరిని నా మీద అందరికి ఎందుకు అంటున్నారు, బిల్ క్లింటన్ ఉన్నాడు, ల్యారీ సమ్మర్ ఉన్నాడు, ఇంకా జెఫ్రీ, ఇంకెంతోమంది అందరి పేర్లు డెమోక్రాట్లు అంత ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకుంటలేరు, నన్నే ఎందుకు అంటున్నారు అనేది ఒక విధమైన అవుట్ బర్స్ట్ జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు బిల్ క్లింటన్, ఇందాక మీరు చెప్పిన 2-3 ఫార్మర్ ప్రెసిడెంట్స్, వీళ్ళందరినీ కూడా తనతో కలిపి తీసుకొచ్చి బోన్లో నుంచోబెట్టాలనా, లేకపోతే వాళ్ళని వదిలేస్తే నన్ను కూడా వదిలేయాలనే ధోరణ? అదే అంటే నేను ఆయన క్లెయిమ్ ఏంటంటే నేను ఎప్పుడో 15-20 ఏళ్ళ కిందనే అసోసియేషన్ లేకుండా నా క్లబ్ నా
ఏదైతే సంస్థ ఉన్నదో అక్కడి నుంచి తన్ని పంపించాను ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నాడని. కానీ వాళ్ళు ఆయనతోటి అసోసియేట్ అయ్యి ఎన్నో పనులు చేసినా వాళ్ళనేమి బ్లేమ్ చేయట్లేరు, నన్నే పట్టుకొని చేస్తున్నారు. ఇదంతా డెమోక్రాట్స్ కావాలనుకొని చేస్తున్నారు. నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నాను, ఇన్ని వార్లను స్టాప్ చేశాను, ఇన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ టారిఫ్స్ వల్ల అమెరికాకు తీసుకొచ్చి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేశాను. అయినా కానీ నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ అంటే డైల్యూట్ చేయనీకి ఈ డెమోక్రాట్స్ తీసుకొచ్చిన ఇదేదైతే ఎప్స్టీన్ ఎఫ్ఐఆర్ ఉందో ఇది ఎప్పటి నుంచో ఉన్నది వాళ్ళ చేతిలో. మరి అప్పటి నుంచి వాళ్ళు ఏం చేయలేదు, కానీ ఇప్పుడు నా మీద తోయనికి తీసుకొచ్చారు. ఇది బ్లేమ్ గేమ్ తప్ప ఇంకోటి ఏం లేదు. ఐఎమ్ వెరీ క్లీన్ అని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. సింపుల్గా డిక్లైన్ చేసిన తర్వాత లేకపోతే కొట్టిపారేసినంత మాత్రాన ఆ కేసు అంత తేలిగ్గా అడ్రస్ అవుతుందా సార్? అది ఈసారి కొద్దిగా అదే అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అయితే ఊరుకోదు కదా ఎవరైనా. అంటే ఇప్పుడు వాసు గారు ట్రంప్ ఒకటి కాంగ్రెస్లో మొన్న వరకు అదే ఇప్పటికైనా ఉంది, కానీ రిపబ్లికన్స్ ఎలా చెప్తే అలా వినేటట్టు ఉండేవారు అప్పుడు. ఇప్పుడు కొద్దిగా యాంటీ ట్రంప్ వేవ్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే లేమ్ డక్ అయిపోతాడు ప్రెసిడెంట్. ఈవెన్ మళ్ళీ ఇంపీచ్మెంట్ కూడా స్టార్ట్ కావచ్చు. అదే అక్కడికే రాబోతున్నాను సార్. ఇంపీచ్మెంట్కి అవకాశం ఉందా? అభిశంసించే అవకాశం ఉందా ప్రెసిడెంట్ని? ఉందా? ఎవర్ హ్యాపెండ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా? అంటే ఇప్పుడు ఇంపీచ్మెంట్ రిజల్యూషన్స్ పాస్ అయిపోతాయి. ఇప్పుడు ఏమైందంటే అదే చెప్పబోతున్నాను కదా, ఇంపీచ్మెంట్ ఇప్పుడు కాంగ్రెస్లో జరిగిన సెనెట్లో మళ్ళీ కాకపోవచ్చు. ఈ రెండిట్లో అయ్యేనికి బోలంత టైం పడుతుంది. ఈ లోపల ఆయన టర్మ్ అయిపోతుంది. సో ఇంతకుముందు కూడా ఇంపీచ్మెంట్ అయింది. ఈ రిజల్యూషన్స్ పాస్ అయినాయి ట్రంప్ మీద, ఫస్ట్ టైం ఏం కాదు. ఓకే. సో ఇవన్నీ అన్ని ఈయన కాకుండా ఇంకెవరి మీద కూడా ఇంతకుముందు ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ మీద కూడా అయింది. ఈ లోపల వాళ్ళు టర్మ్ అయిపోతుంది. దాని మీద వాళ్ళకు నిర్ణయానికి వచ్చేసరికి టైం అయిపోతుంది, టర్మ్ అయిపోతుంది. అది కూడా బిల్ క్లింటన్ జరిగినప్పుడు కూడా మోనికా లెవిన్స్కీ అనేది ఒకటి కేసులో జరిగినప్పుడు కూడా అయింది. వీళ్ళకి ఇటువంటి వాటిల్లోనే ఎక్కువైపోతుంది. తర్వాత ఏమవుతుందని అంటే మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే లోపుగా వీళ్ళు టర్మ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎలాగ ఇది సెకండ్ టర్మ్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ పోటీ చేసి పోయేది ఏం లేదు. సో అందుకని నథింగ్ టు లూజ్ అనే స్టేజ్కి వచ్చిండు. బట్ ఏదో కాన్స్టిట్యూషన్ మార్చి థర్డ్ టైం కూడా ఆయన కంటెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నట్టు అంత తేలికైన వ్యవహారం అండి అమెరికాలో. అంటే ఒకప్పుడు అంటే మొన్న ఆ వేవ్లో నేను మొత్తం అమెరికా అంతా నా వెనకనే ఉన్నది, నా మాట మీద ఇలా బటన్ నొక్కితే అంత ఇలా అయిపోతుంటాయి, నేనేం చేసినా అపోజ్ చేయలేని పరిస్థితి ఉన్నదనే పద్ధతిలో అప్పుడు ట్రంప్ ఆలోచన, ఆయన ఫాలోవర్స్ బెనన్ అని వాడేవాడు ఉన్నాడు, మగా సపోర్టర్ పెద్ద ఇది వేరియస్ పీపుల్ లే ట్రంప్ విల్ బి థర్డ్ టైం ప్రెసిడెంట్, హిస్టరీ క్రియేట్ చేయబడుతుంది అని ఏదో అన్నాడు. కానీ ఈ డెవలప్మెంట్స్ వల్ల మొన్న ఎలక్షన్స్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ నెక్స్ట్ ఎలక్షన్స్లో అదే ఇప్పుడు వీళ్ళందరూ రిపబ్లికన్స్ అంతా, కాంగ్రెస్ పీపుల్ అంతా, పార్లమెంటేరియన్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా భయపడ్డది ఏంటంటే న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ కాంచి వర్జీనియా మిగతా అదర్ వేరియస్ అక్కడ 2 చోట్ల లెఫ్టినెంట్ గవర్నర్ కూడా గెలిచిన తర్వాత అర్థమైపోయింది, పల్స్ ఆఫ్ ద పీపుల్ వీళ్ళు పట్టుకొని చూసే లేదు మనం ట్రంప్నే కనుక బ్లైండ్గా ఫాలో అయిపోతే మనం అవుట్ అయిపోతాం, అందుకని ఎందుకైనా మంచిది అని సీరియస్గా మేము అపోజ్ చేస్తాం. అది ఈ బిల్ పాస్ చేయడానికి సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడాను నేను. ఎందుకంటే ఆ గ్రేనీ ఆ లేడీ ఉంది కదా, 6 ఏళ్ళు నేను ట్రంప్కు ఎంతో సపోర్ట్ చేస్తే నన్ను ట్రైటర్ అన్నాడు. కానీ ఈ 1000 మందితోటి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వీళ్ళను వాళ్ళకు న్యాయం జరగాలని నేను డిసైడ్ చేసుకొని నేను ఫైట్ చేస్తాను అని బయటకు వచ్చింది. సో వ్యతిరేకత మొదలైంది. అందువల్ల ఇక అర్థమైపోయింది. సో తెలివిగా ఇప్పుడు ట్రంప్ నో అన్నా కానీ కాంగ్రెస్లో అది పాస్ అయ్యేది, సెనెట్లో కూడా పాస్ అయిపోయేది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆయన టేబుల్ ఆయన సంతకం చేయాలి రేపు. అంటే ఇప్పుడు ఇది మనకు అక్కడ నైట్ కానీ తెల్లారితే ఆయన టేబుల్ మీదకి వచ్చేసింది. ఓకే, ఆయన సంతకం చేయాలి, ప్రెసిడెంట్ సంతకం చేస్తేనే ఫైనల్ అయిపోతుంది. సో ఇప్పుడు చేసేస్తాడు. ఆ ముందు వారం కింద జరిగిన అంటే పొజిషన్ ఆయన తీసుకున్న ప్రకారం ఏంటంటే నో నథింగ్, ఇవన్నీ ఏం లేదు, అంతా
డెమోక్రాట్స్ ట్రాష్ అన్నది. త్రాష్ ఇది డెమోక్రాట్స్ బ్లేమ్ గేమ్, నన్ను ఏదో చేస్తున్నారని అంత ఏదో బిల్డప్ చేసింది. కానీ ఇప్పుడు తన మీదే తాను స్వతంత్ర విచారణకు ఆదేశించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు తన మీద తాను అనేది కాకుండా ఇప్పుడు ఇది ఎపిస్టైన్ కేసు కాబట్టి సో ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే యాక్చువల్గా మీరు అనేది చాలా మంచి క్వశ్చన్. ఏంటంటే తన మీద తనకి కాకుండా ఇప్పుడు ఏదైతే డెమోక్రాట్స్ లింక్స్ టు ఎపిస్టైన్ ప్రోబ్ చేయమని ఆర్డర్ ఏదైతే ఇష్యూ చేశాడో అలా కాకుండా కంప్లీట్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేయమని కనుక ఆర్డర్ ఇచ్చుంటే తన మీద బ్లేమ్ రాకపో. ఇంత ఆయన నిబద్ధతని ఎంతో కొంత జనం గౌరవించేవాళ్ళు. ఇంపార్షియల్గా ఎంక్వైరీ చేయమని చేయకుండా అట్లీస్ట్ అలా కనపడాలి. యూఆర్ రైట్. ఇంపార్షియల్ ఎంక్వైరీ జరుగుతుంది చూడు, నేను ఆర్డర్ చేశాను, ఈ దే కెన్ ఈవెన్ ఎంక్వైరీ మీ, దే కెన్ క్వశ్చన్ మీ, అది ఇదని చెప్పుకోవచ్చు. కానీ నో అనేది ఇంపార్షియాలిటీ కాదు, పార్షియాలిటీ చూపించుకుంటూ డెమోక్రాట్స్నే ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాడు. కాబట్టి అదే ఒక్కోసారి అనుకుంటాం కదా, బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇటువంటి స్టెప్లు వేయటం, ప్రజల్లో వ్యతిరేక రావటం. అందుకని ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఎప్స్టైన్ ఇన్సిడెంట్ అనేది చాలా వరకు ఇది అంటే ఇట్ విల్ హాంట్ హిమ్, ఇంకా నడుస్తూనే ఉంటుంది. అంత ఈజీ కాదు. కాకపోతే మీరు అన్నది ఏంటంటే ఇవన్నీ ఎన్ని నడిచినా కానీ చివరికి అయితే టర్మ్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అంత దూరం ఎందుకు? క్యాపిటల్ హిల్ మీద అటాక్ జరిగినప్పుడు వీళ్ళు 4 ఏళ్ళు నిజమే అన్నది ఎంతో ఫాస్ట్ ట్రాక్ పెట్టి మొత్తం ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ చేసి జడ్జిమెంట్ ఇచ్చేసి ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఎలక్టెడ్ వెయిటింగ్ ఉన్నాడు, అప్పుడు జడ్జిమెంట్ వస్తుంది. అప్పుడు ఏం చేయలేడు. ఏమవుతుందండి? ప్రయోజనం లేదు కదా. అంటే అలాంటి ల్యాప్సెస్ కూడా వాళ్ళు డెమోక్రాట్స్ చేసిండ్రు. కాబట్టి అట్లీస్ట్ అది ఇది క్యాపిటల్ హిల్ను అటాక్ చేసినప్పుడు అది యాంటీ స్టేట్ యాక్టివిటీ, దాంట్లో అబ్సల్యూట్గా డెమోక్రాట్స్ హ్యాండ్ ఏమీ లేదు, క్లియర్ వాళ్ళు. దాన్ని కనుక చేసి ఉంటే అసలు యాక్చువల్గా బిహైండ్ ద బార్స్ కనుక అప్పుడే లోపల పెట్టినట్టు అసలు ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి అనర్హుడు అనేది కనుక తీర్పు కనుక కోర్టుకి ఇచ్చేసి ఉంటే ఇవన్నీ ఉండేవి కాదు. ఇక వాళ్ళ సిస్టమ్ ఏంటో ఏం జరుగుతుందో కానీ. బట్ ట్రంప్ మాత్రం అదృష్టవంతుడు అనుకోవాలి, తెలివి కల్లుడు అనుకోవాలి, మ్యానిపులేటర్ అనుకోవాలి. దాన్ని కూడా జడ్జి మొదటి 2 కలిసిన 3వ వాడై ఉంటాడు. మీరు అన్నది కూడా కరెక్ట్. అదృష్టవంతుడు, తెలివితేటలు కలిసిన మ్యానిపులేటర్ అయి ఉంటాడు. ఎన్నైనా కానీ అఫ్కోర్స్ ఇంత ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నాడో ఒక్కొక్కసారి ఫస్ట్ టైంలో కూడా హైర్ అండ్ ఫైర్ అని ఎంతమంది ఆయన మినిస్టర్లను పెట్టుకోవటం, ఊడవికి పడేయటం, ఇది చేయటం. ఇప్పటిదాకానైతే అఫ్కోర్స్ ఎలన్ మస్క్ ఒక్కడు మాత్రం దూరం అయిపోయి మళ్ళా సబ్సైడ్ అంటే నోరు మూసుకొని ఉన్నాడు. సో అలానే ఇప్పుడు ఉన్న క్యాబినెట్ మాత్రం ఎవరు అపోజ్ చేసేటోళ్ళు లేరు. తానంటే తందాని అనేటట్టు ఉన్నారు. కాబట్టి మూమెంటే ప్రైజ్ చేస్తున్నారు. కాబట్టి తనకేం హామీ లేదు, నష్టమే లేకుండా డిక్టేటర్గా ఏది చేయాలనుకుంటే అది చేయగలను అనే పొజిషన్లో ఉంది. కాబట్టి అది నడిపిస్తుంది. కానీ ఈ ఇష్యూ మాత్రం స్నోబాల్ అయిపోయి కొంతవరకు ప్రెసిడెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఆయన ధోరణి, విపరీత ధోరణికి కొంతమేరకు కత్తెరబడే అవకాశం ఉండొచ్చు అంటారు. అదే ఆ ఎఫెక్ట్ అయితే పడుతుంది, కొంతవరకు తగ్గిపోతాడు. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సార్, హమాస్. ఇంటర్నేషనల్గా హమాస్ పోస్ట్ చేస్తున్న థ్రెట్ మళ్ళీ మైటీ అయినట్టున్నారు వాళ్ళు. ఆ 3 గ్రూపుల్లో హౌతీస్, హెజ్బుల్లాస్ అండ్ హమాస్లో మన సబ్బార్డినేట్ కనిపించారు. కానీ ఇజ్రాయెల్ తోటి వార్ సందర్భంగా మళ్ళీ తిరిగి లేచి బుసలు కొట్టడం ప్రారంభించాయి. ఇప్పుడు ఇది ఎక్కడికి లింక్ అయిందంటే మన ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్కి లింక్ అయింది. యాక్చువల్లీ దే హ్యావ్ కంటెంప్లేటెడ్ టు అటాక్ సెవరల్ వేరియస్ సేక్రెడ్ ప్లేసెస్ అక్రాస్ ద కంట్రీ ఆన్ December 6th అండ్ January 26th అని తెలుస్తుంది. దానికోసం హమాస్ తరహాలో డ్రోన్ దాడులు, రాకెట్ లాంచర్లకు ఒక నెట్వర్క్ బిల్డ్ అయింది. ఆ బిల్డ్ అయ్యి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని మరీ వచ్చారని అంటున్నారు. అంటే జైషే మొహమ్మద్కి అనుబంధంగా పనిచేసేవాళ్ళు. జైషే మొహమ్మద్ హాజ్ ఆల్సో చేంజ్ ఇట్స్ ప్లాన్స్. ఇదివరకు మాసెస్ని అట్రాక్ట్ చేసి కసబ్ లాంటి నిరుపేదల్ని వాళ్ళని ఎంగేజ్ చేసుకున్నాడు. ఇలా కాకుండా క్లాస్ని అట్రాక్ట్ చేయటం, వైట్ కాలర్ డాక్టర్స్ని. వాడు హమాస్ నిజంగా మన ఏజెన్సీస్ అద్భుతంగా పనిచేసాయి కాబట్టి అది అవాయిడ్ చేయగలిగాం. కానీ అలాంటి దాడి జరిగి ఉండుంటే ఇమాజిన్ చేయండి సార్, హమాస్ ఎందుకు అంత తెగబడుతోంది? హమాస్కి అందరూ అనుకుంటున్నట్టు టర్కీ సపోర్ట్ ఉందా?
ఇప్పుడు వలస గారు కొంతవరకు ఆ ఇష్యూ ఇజ్రాయెల్ పాలస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూ కనుక మనం డీప్గా చూసినట్టయితే పిఎల్ఓ ఏదైతే పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉండే అప్పుడే అరాఫత్ తర్వాత ఇప్పుడు అబ్బాస్ వీళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ ధోరణిలే డిఫరెంట్గా ఉండేది. రాడికలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ హమాస్, హెజ్బుల్లా, హౌతీస్ ఈ యాక్సిస్ ఏదైతే ఉన్నదో దాన్ని వైలెంట్గా వాళ్ళు అంటే మోడరేటర్స్ని కూడా టర్న్ చేసి అట్ గన్ పాయింట్ అలా చేసుకొని వాళ్ళు ఈ యాక్టివిటీస్ మొదలుపెట్టేసి చాలా వరకు టోటల్ పాపులేషన్ అంతా నాట్ యాంటీ ఇజ్రాయెల్ కాదు, మొత్తం వార్ చేసేయాలనే పద్ధతిలో లేరు. అవును. బట్ ఈ మోడరేటర్స్ను సప్రెస్ చేస్తూ వీళ్ళు పిఎల్ఓను డామినేట్ చేస్తూ పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే ఆ గాజా ఏరియా ఉందో దాంట్లో వీళ్ళది డామినేషన్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు నిన్నగాక మొన్న మనకు ఏది మన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక రిజల్యూషన్ పాస్ చేస్తూ ఏదైతే తీసుకున్నారో అది కూడా అంటే ఇప్పుడు మిగతా వెస్ట్రన్ కంట్రీస్కి మనం చూసినట్టయితే యూకే, ఫ్రాన్స్, ఇటలీ వీళ్ళంతా కూడా 2 నేషన్ థియరీ అంటే పాలస్తీనియన్స్, ఇజ్రాయెల్ సైడ్ బై సైడ్ 2 నేషన్స్ ఇండిపెండెంట్గా సావరెన్ కంట్రీస్గా ఉండొచ్చు అనే పాలసీలో ఉన్నారు. అమెరికా చాలా వరకు అపోజ్ చేసినా కానీ ఇజ్రాయెల్ అయితే అఫ్కోర్స్ అపోజ్ చేస్తుంది. సో అలా ఇప్పుడు గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో రీబిల్డ్ అయ్యేటప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ 2 నేషన్ థియరీ అని ఏదైతే ఇప్పుడు రిజల్యూషన్ ఏదైతే పాస్ అవుతుందో హమాస్ స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది. ఎందుకు అని అంటే గాజాలో ఉన్న ఇంటర్నేషనల్ పీస్ కోర్ అనేది ఏదైతే ఎస్టాబ్లిష్ చేసి డెవలప్మెంట్ ఆఫ్ గాజాను చూడాలి అంటే దానికి ఏదైతే బోర్డు ఉంటుందో దానికి ట్రంప్ ప్రెసిడెంటు, ఆయన కింద ఇంటర్నేషనల్ పీస్ ఫోర్సెస్ పనిచేసేటట్టు ఆల్ అదర్ పర్టికులర్గా మనం చూసాం కదా వైట్ హౌస్లో ఇది ఇస్లామిక్ కంట్రీస్ అందరినీ పిలిపించి ఆయన ఇంక్లూడింగ్ ఇండోనేషియా కూడా పిలిపించాడు, సౌదీ వీళ్ళందరూ, దోహా, ఖతార్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి, ఈజిప్ట్ వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఓకే వీ ఆల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ పీస్ ప్రాసెస్ అని అన్నారు. దానికి హమాస్ అపోజ్ చేస్తుంది. రైట్. ఎందుకు అని అంటే హమాస్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంతకాలం ఫైట్ చేసింది ఎందుకు? హమాస్ను డీమిలిటరైజ్ చేయాలి టోటల్గా, అది అచీవ్ కాలేదు ఇంకా. సో అందుకనే ఇమ్మీడియట్గా హమాస్ చాలా యాక్టివ్గా తయారైపోయింది. 4 రోజుల నుంచి మనం చూసినట్టయితే మన యుఎన్ఎస్సిలో రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా యాక్టివ్ అయిపోవటం. సార్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఉన్న పళంగా హమాస్ అలా ఆ ప్రావెస్నెస్ ఎలా వ్యక్తం చేస్తూ వచ్చింది, దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఈ 3 గ్రూపులకి వస్తుంది ఫండింగ్, బట్ యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ దెమ్ టు రైజ్ దేర్ వాయిస్? అంటే ఇప్పుడు వసు గారు అది కరెక్టే. ఇప్పుడు హమాస్ లోటెక్ వార్ తోటి హైటెక్ ఉన్న ఇజ్రాయెల్ను ఢీకోవడం కలిగింది. కాకపోతే ఇప్పుడు మ్యాక్సిమం డిస్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళ హైడౌట్స్ అంటే అండర్ గ్రౌండ్ కనుక మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ బ్యారెక్స్ కానీ బయట ఉన్న ఆర్మీ ఎలా తయారై ప్రొడక్షన్ ఉంటుంది లోపల అంతా ఆ రోజు ఇజ్రాయెల్ వాళ్ళ ఫెస్టివల్ జరిగే రోజు అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి కదా, అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి అవన్నీ చేశారు. కాబట్టి వాళ్ళకు ఒకటి మీరు అన్నది కరెక్ట్, ఎందుకంటే ఫండింగ్ ఎలా అవుతుంది, ట్రైనింగ్ ఎలా అవుతుంది, 2 ఇప్పుడు ఎంత ఫండ్ వచ్చినా కానీ ట్రైన్డ్ పర్సనల్ కనుక కాకపోతే వాడు మిసైల్స్ ఫైర్ చేయటం ఎలా అవుతుంది, ఆ ఆర్మీని అటాక్ చేయటం ఎలా వస్తుంది అవన్నీ. సో ఇప్పుడు ఒకటేమో హమాస్ అక్కడ, ఇంకోటేమో హెజ్బుల్లాస్, తర్వాత ఇక్కడ హూతీస్. సో వీళ్ళకు ఫండింగ్ ఒకటేమో ఇరాన్, తర్వాత టర్కీ, తర్వాత ఒకప్పుడు డమస్కస్ నుంచి కూడా ఉండేది, సిరియా నుంచి. ఇప్పుడు వాళ్ళు కూడా కొంతవరకు అంటే ఇప్పుడు రూలర్ అయితే ఒకప్పుడు గెరిల్లా లీడరే, వాడు టెర్రరిస్ట్ అని చాలా రెస్పెక్టబుల్గా వచ్చి ట్రంప్ పక్కన నుంచి ఫోటో కూడా తీయించుకున్నాడు కదా సార్, గొప్ప టెర్రరిస్ట్, వాడిని ఎత్తిన $1 ఎంత ఉంది. ఇప్పుడు అదే కదా ట్రంప్ది. పర్టికులర్గా మనం అమెరికన్ పాలసీ కనుక ఆలోచిస్తే టెర్రరిస్టులను ప్రొడ్యూస్ చేసేదే వాళ్ళు. ఉసామా బిన్ లాడెన్ ఎవరు ప్రొడ్యూస్ చేసిండు? వాళ్ళే. తాలిబాన్ ప్రొడ్యూస్ చేసింది ఎవరు?
వాళ్ళే తర్వాత మళ్ళీ వాళ్ళని అటాక్ చేసిన తర్వాత అర్థమై వాళ్ళని మళ్ళీ అటాక్ చేయటం. అంటే ఇప్పుడు అమెరికన్ పాలసీలు అంతా వాళ్ళ ఇంట్రెస్ట్ కనుక ఆ టైంలో కనుక అవసరం అనిపిస్తే ఇప్పుడు ఇప్పుడు ఎంత దూరం ఎందుకు, ఇప్పుడు మునీరు ఇప్పుడు డిక్టేటర్, అవును, సో కాల్డ్ డెమోక్రసీ, ప్రొటెక్టర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అనే పేరు పెట్టుకున్న అమెరికా, వాడు 27th అమెండ్మెంటు దాని ప్రకారం సివిల్ గవర్నమెంట్ లేదు, లైఫ్ లాంగ్ మునీర్ పవరే, అంటే ఇమ్యూనిటీ ఉంటుంది. అదే అంటే ఇమ్యూనిటీ, అదే లైఫ్ లాంగ్ పవరు. రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్ని క్రైమ్స్, ఎన్ని మిస్టేక్ చేసినా కానీ వాటి మీద విచారణ జరగకూడదు. దాని తర్వాత సుప్రీంకోర్టును కూడా డౌన్ చేసి పడేసి, ఇప్పుడు ఏది కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అని సపరేట్గా క్రియేట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు మాత్రం సివిల్ కేసులు, మిగతా క్రిమినల్ కేసులు ఏమన్నా అంటే లోకల్కి సంబంధించినవి తప్ప కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ పెట్టి కేసులు చూసుకోవాలి సుప్రీంకోర్టు. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఇష్యూస్ మాత్రం పట్టించుకోవడానికి వీల్లేదు, నో అథారిటీ. ఈ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అనేది ఏదైతే వచ్చిందో దానిలో ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అంటే తను ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటాడు. ప్రెసిడెంట్ను ఎవడు అపాయింట్ చేస్తాడు? మునీర్ అపాయింట్ చేస్తాడు. అంటే ఆ స్టేజ్లో ఉన్న మునీర్ను ట్రంప్ పిలిచి, ఓ ఈజ్ ద స్ట్రాంగ్ మ్యాన్, గ్రేట్ మ్యాన్, అది దాన్ని 2 సార్లు, ఒక్కసారి కాదు, వైట్ హౌస్కి పిలిపించుకొని పక్కకు కూర్చోబెట్టుకొని అలా చేసిందంటే ఇక వాళ్ళకి ఎందుకు మునీర్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే సింపుల్, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కొడుకు, వాళ్ళ బిజినెస్, ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాల గురించి, క్రిప్టో గురించి, తర్వాత ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ గోల్డ్ అని ఉన్నాయి, మన బెల్సిస్టులు తీసుకోండి అని మునీర్ వాళ్ళకి అమ్మేసుకుంటాడు. సో అది వాళ్ళకు ఇంట్రెస్ట్, వాళ్ళ సర్వ్ చేసేంత వరకు ఎవరినైనా. రేపు పొద్దున అనుకోని పరిస్థితుల్లో మునీర్ ఎదురు తిరిగితే మిగిలిన ఇంతకుముందు అధ్యక్షుడికి ఎలాంటి గతి పట్టిందో అతను కూడా అలాగే పట్టచ్చేమో. బట్ ఇతను ఆర్మీ జనరల్, అధ్యక్షుడు కాదు, అది జరగచ్చేమో. బట్ మునీర్ తెలియగలవాడు కాబట్టి అటువంటి వాడు జరిగిపోడు. నువ్వు ఎంత తవ్వుకుపో అని చెప్తాడు. ఇప్పుడు అయూబ్ ఖాన్ కాంచి మొదలు పెట్టేస్తే వాళ్ళు డిక్టేటర్ చూస్తే అందరికైనా తెలియకల్లోడు వీడు. ఇతను ఏంటంటే ముల్లా మునీర్, వాళ్ళంతా జనరల్గా ట్రైనింగ్ తీసుకొని మామూలుగా సోల్జర్స్, ప్రొఫెషనల్ సోల్జర్స్గా ఉండి తర్వాత డిక్టేటర్స్ అయిపోయింది సంగతి వేరు. ఈయన ప్రీచర్గా ఉండి ముల్లా తయారైన పద్ధతిలో ఇప్పుడు మొత్తం రిలీజియస్. బేసికలీ హీఈస్ ఎ ప్రీచర్. అంటే ఒకప్పుడు ప్రీచ్ చేసిన తర్వాత కానీ అది వేరు, కానీ ఇప్పటికి మాత్రం రిలీజన్ అనేది ప్రతిసారి ఇప్పుడు ఎక్కడ ఏ మీటింగ్లో పెట్టినా కానీ దట్ వర్డ్, ఇది ఆ రిలీజియస్ యాంగిలే తీసుకొస్తున్నాడు తప్ప ఏది పొలిటికల్ ఇష్యూస్ కాకుండా రిలీజియస్ డామినేట్ చేయటం అనేది నడుస్తుంది. సో ఇప్పుడు మనం అక్కడ హమాస్ దగ్గర ఆగాం సార్, హమాస్ ఫండింగ్ దగ్గర ఆగాం. ఇప్పుడు అదే హమాస్కు అన్నాం కదా మనం, అదే హమాస్, హెజ్బుల్లా, హూతీస్కు వీళ్ళందరికీ ఫండింగు. హమాస్కేమో అంటే ఇప్పుడు హూతీస్కు డైరెక్ట్గా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు హెజ్బుల్లాకు, తర్వాత ఈ హమాస్కు వాళ్ళకు దగ్గర ఉన్నతోని ఇరాన్ నుంచి కూడా సపోర్ట్ పోతుంది ఫైనాన్షియల్గా. తర్వాత ఒకప్పుడు ఈజిప్ట్ నుంచి కూడా వచ్చింది, తర్వాత టర్కీ. అప్పుడే అంటున్నాగా మనం మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు సిరియా నుంచి వాళ్ళంత సపోర్ట్ దొరికేది. ఇప్పుడు ఏదైతే రూలర్ ఉన్నారో ఈయన కూడా ఒక గెరిల్లా లీడర్ అని అనుకున్నాం కదా, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అదే కోటి తల మీద ఇవన్నీ అనౌన్స్ చేశారు. సిరియన్ ప్రెసిడెంట్ అసాద్ అవన్నీ అనౌన్స్ చేసిన ఇప్పుడు ఈయనే రూలర్ అయిపోయారు, డిక్టేటర్ అయిపోతున్నాడు. సో వాళ్ళకు సిరియా నుంచి వచ్చేది. తర్వాత ఈ లెబనాను ఇప్పుడు కాకుండా అంతకన్నా ముందున్న రూలర్స్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, ఏది హమాస్కు, తర్వాత హెజ్బుల్లాస్కు. సో అక్కడ ఫండింగ్ వచ్చేది. ట్రైనింగ్లు మాత్రం సిరియా ఇచ్చేది. తర్వాత ఈవెన్ టర్కీ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇష్యూ చేసేవాళ్ళు. ట్రైనింగ్ వాళ్ళ మెషినరీ కూడా వెపన్స్ కూడా అది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అని అంటే ఇజ్రాయెల్ ఇంత సీరియస్గా దాడి చేసినా కానీ హమాస్ మళ్ళీ ఇంత త్వరగా రీగ్రూప్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఈవెన్ డ్యూరింగ్ వార్ కూడా
కొంతమంది ట్రైటర్స్ అని ఈ ఈ హమాసు ఇన్ఫార్మర్స్ ట్రైటర్స్ అని వాళ్ళనే వాళ్ళ జనాల్ని ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు మోడరేటర్స్ అయ్యి ఉండి వీళ్ళని అపోజ్ చేస్తున్నప్పుడు జనరల్గా వాళ్ళ దృష్టిలో ట్రైటర్సే కదా. ట్రైటర్ అయిపోయింది. సో అయితే అప్పుడు ట్రంప్ కూడా ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు కనుక హమాస్ కనుక ఈ యాక్టివిటీస్ అన్నీ స్టాప్ చేయకపోతే మళ్ళీ మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, అన్నీ స్టాప్ చేయాలన్నట్టు కొంతకాలం ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక రీగ్రూపింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి అండర్ గ్రౌండ్లో ఆఫ్ ద గ్రౌండ్ మీద ఉన్నాయని డిస్ట్రాయ్ అయిపోయినాయి చాలా వరకు. కానీ అండర్ గ్రౌండ్లో ఇంకెక్కడెక్కడ ఏమేమి వాళ్ళు పెట్టుకున్నారో ఈవెన్ ఇజ్రాయెల్స్ అంత మొసాద్ లాంటి ఇప్పుడు మొత్తం హోస్టేజెస్ అందరినీ వదిలేశారు సార్. ఇంకా అరాకొరా పెట్టుకున్నాడా? ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇప్పుడు ఇజ్రాయెల్ ఊరుకోదు కదా, ఇమీడియట్గా ఏదో ఒక ప్లాన్ చేస్తుంది, అటాక్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అందుకని ఇప్పుడు నెతన్యాహు మళ్ళీ ఇంకా అక్కడ ఒక యాంగిల్ ఏంటంటే నెతన్యాహు మీద ఏదైతే కేసులు ఉన్నాయో ఈ వారు కనుక ఆగిపోతే తర్వాత కేసులలో నెతన్యాహును మళ్ళీ సీరియస్గా ఏది ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసేసి పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కు లెటర్ రాయటం, పార్డన్ చేయండి బీబీ, ఇంత చేస్తున్నాడు మీ దేశాన్ని గురించి, ఇజ్రాయెల్ గురించి ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాడు, ఈ హెస్ డన్ మ్యాక్సిమం టు ది ఇజ్రాయెల్ నేషన్, కాబట్టి యూ కెన్ పార్డన్ హిమ్. తను చేస్తున్నాడు కదా, ఎంతోమందిని పార్డన్ చేస్తున్నాడు, అంత క్రిమినల్స్ని పార్డన్ చేస్తున్నాడు, అందరూ బయటకు వస్తున్నారు. పక్క నుంచో పెట్టుకుని ఫోటోలు తీసుకుంటుంటే సార్ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ని. అదే మరి. సో అటువంటి చేస్తున్నప్పుడు మరి వై డోంట్ యు పార్డన్ యువర్ ప్రైమ్ మినిస్టర్ డన్ అంటే నీ దేశానికి ఇజ్రాయెల్కి ఇంత చేస్తున్నాడు కాబట్టి పార్డన్ చేయమని అలా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వారు ఆగిపోతే ఇవన్నీ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి, నెతన్యాహుకు ప్రాబ్లం వస్తుంది. అందుకని నెతన్యాహు ఏమంటారు, లేదు వారు ఆపేదే లేదు, వీఆర్ స్టిల్ హమాస్ కనుక ఏదైనా చేస్తే మేము ఇమీడియట్గా దాడి చేస్తాం. అంటే వార్ అనేది కంట్రీ ఈజ్ ఎట్ వార్ అనేది కంటిన్యూగా అవుతుంది వల్ల. అయితే నెతన్యాహు యాంగిల్లో తనకు లాభమే. తర్వాత ఇప్పుడు హమాస్ కూడా వాళ్ళు అంటే మన ఇది యుఎన్ఎస్సీలో రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత ఇప్పుడు అబ్బాస్ చూసాం అక్కడ మన అమెరికాలోనే ఉన్నాడు. పిఎల్ఓ వాళ్ళు పిఎల్ఓ లీడర్షిప్లో ఈ పాలస్తీనియన్ స్టేటు ఎస్టాబ్లిష్ కావాలనేది మామూలుగా అందరికీ వరల్డ్ లీడర్స్ అనుకునేది. కానీ హమాస్ ఏదైతే ఉందో రాడికల్గా పిఎల్ఓ కాదు, మేము రూల్ చేసుకోవాలి అని హమాస్. అయితే హమాస్ను టోటల్గా డిస్ట్రాయ్ చేయాలి, డీమిలిటరైజ్ చేయాలి, డీమస్కులేట్ చేయాలి అనేది ఏదైతే ఇజ్రాయెల్ పెట్టుకున్నదో ఆ మిషన్ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో అండర్ గ్రౌండ్లో ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఏమేమి ఉన్నది రీగ్రూపింగ్ ఇంత త్వరగా కూడా అవుతుందని వాళ్ళు కూడా అనుకోలేదు, కానీ అవుతున్నారు వాళ్ళు. సో వీళ్ళకు ఏదైతే ట్రైనింగ్ ఆల్రెడీ మీరు అన్నట్టు బోల్డ్ అంత మషినరీ మెటీరియల్, మనీ, ట్రైనింగ్ ఇవన్నీ హమాస్కు ఇచ్చారు. హమాస్లో లీడర్షిప్లు పోయినరు. అవును సార్. ఎందుకంటే టార్గెట్ చేసేది ఇజ్రాయెల్ లీడర్స్, ఎప్పుడు టాప్ లీడర్స్ని వాళ్ళని టార్గెట్ చేసేది. కానీ ఒక సెట్ ఆఫ్ లీడర్స్ వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా సెకండ్ లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు తయారవుతారు కదా సార్, డెఫినెట్గా తయారవుతారు. అవును, వాళ్ళు తయారవుతున్నారు. సో అందుకని ఇప్పుడు ఇంటర్నేషనల్ పీస్ కోర్ ఏదైతే ఏర్పాటు చేసి గాజా రీబిల్డింగ్ చేయాలి అండర్ లీడర్షిప్ ఆఫ్ ట్రంప్ అని ఏదైతే జరుగుతున్నదో అది ఇంకా చూడాలి. ఇప్పటికే ట్రంప్ అందరికీ మన ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళకి ఏదైతే అప్పీల్ చేశాడో దానివల్ల మరి ఇంకా ఎంతవరకు ప్రొసీడ్ అవుతుందో మనం వీ హ్యావ్ టు వెయిట్ అంతే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, అటువైపు హెజ్బుల్లా యాక్టివ్ అయిపోతుంది. జోర్డాన్ నుంచి, తర్వాత లెబనాన్ నుంచి, అక్కడక్కడ ఏరియాస్ నుంచి. మళ్ళీ ఇజ్రాయెల్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది అక్కడ వార్ వాళ్ళ మీద. అంటే వాడు వార్ చేయకపోతే రేపు ప్రపంచ పటంలో ఉంటాడో లేదో తెలియదు కదా. ఇజ్రాయెల్కి అయితే ఆ సమస్య ఉంది కదా సార్. అదైతే కరెక్టే. కానీ ఇది గ్రేట్ కంట్రీ, స్మాల్ కంట్రీ, మొత్తం ప్రొడ్యూస్డ్ మోర్ దెన్ 100 నోబెల్ లారెట్స్. స్మాల్ కంట్రీ, 4 ఆల్ అరౌండ్ ఎనిమీస్, వాళ్ళందరినీ తట్టుకొని తర్వాత ఇరాన్ లాంటిది, టర్కీ నేషన్స్ వాళ్ళకి వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నా కానీ అంటే ఎలా జరుగుతుంది అంటే సింపుల్, అమెరికా బిహైండ్.
అది అది కనుక లేకపోయి ఉంటే ఇజ్రాయెల్ లేనే లేదు. సో కాబట్టి ఓకే, నేషన్ ఎట్ వార్ ఆల్వేజ్ అని ఏదో అంటుంటాం, అది ఇజ్రాయెల్ అలా జరుగుతుంది. సో మరి ఇప్పుడు రీబిల్డింగ్ గాజా ఏదైతే జరుగుతుందో, ట్రంప్కు ఉన్న కళలు ఏంటంటే దాన్ని ఏదో బ్రహ్మాండంగా చేసి రిసార్ట్ టూరిస్టిక్ ప్లేస్ లెక్క చేసి అన్ని డెవలప్ చేసి, అంత రియల్ ఎస్టేట్ మనిషి కదా, బేసిక్గా అంతే కదండి. వ్యాపారం చేయొచ్చు అనేది. అంత కన్స్ట్రక్షన్ ట్రంప్ టవర్స్ అని త్రూఅవుట్ వరల్డ్ ఉంది, ఎక్కడ చూసినా ట్రంప్ టవర్స్ ఉంటాయి. నేను అజర్బైజాన్లో ఉన్నప్పుడు కూడా అక్కడ బ్రహ్మాండం పెద్ద టవర్ ఇది ఏంటంటే ట్రంప్ది, ట్రంప్ టవర్స్. సో అలాంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎందుకు మన వైట్ హౌస్ పక్కకే ఉన్నది ఫస్ట్ లేడీ ఏదైతే ఆఫీసు, తర్వాత వాళ్ళంతా బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం డిమాలిష్ చేసింది కదా, మిలియన్స్, 26 మిలియన్స్ సంథింగ్. మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్లో వెళ్తాని అదేదో చేసేసి, ఇక అది ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి దాన్ని ఏదో బిజినెస్ రూపంలో దాన్ని గాజాను ఆక్యుపై చేయటం డైరెక్ట్గా కాకుండా బిజినెస్ రూపంలో ఏదో చేసి ఏదో చేయాలనుకున్నాడు. కాబట్టి ఇది ఒక పద్ధతిలో ఇంటర్నేషనల్ పీస్ బోర్డ్ అని పెట్టేయటం, దానికి ఆల్ కంట్రీస్ పార్టిసిపెంట్గా తయారు కావటం అనేది ఏదో అండర్ డొనాల్డ్ ట్రంప్ లీడర్షిప్ కన్సిడరేషన్లో ఉంది, ఆయన లీడర్షిప్ కన్సిడరేషన్లో. సార్, కమింగ్ టు ఈ క్వాడ్రిలాటరల్ నెట్వర్క్, మొత్తం 4 దేశాలు గ్రూప్ అయినాయి: పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. మెయిన్ ఏమేంటంటే హమాస్ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళని ఇక్కడికి ఇంపోర్ట్ చేయటం విత్ వెపన్స్ అండ్ విత్ మనీ. ఇది ప్రస్తుతం దీని మీద మన ఏజెన్సీస్ దృష్టి పెట్టాయి. ఎందుకంటే జైషే మొహమ్మద్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ ట్రాక్. మాసెస్ నుంచి క్లాస్ వైపు వచ్చేసింది, వైట్ కాలర్ టెర్రరిజం వైపు వచ్చేసింది. నాట్ ఓన్లీ జైషే మొహమ్మద్, ఆ మాటకు వస్తే మనం అవుట్ ఆఫ్ 9 క్యాంపులను డిస్మాంటిల్ చేసాం. మిగిలిన వాళ్ళు కూడా గ్రూప్ అయి ఉండొచ్చు. వాళ్ళకి అక్కడ అవకాశం లేక బంగ్లాదేశ్లోను, పాకిస్తాన్లో అవకాశం లేక బంగ్లాదేశ్, నేపాల్లో వాళ్ళ క్యాంపులు నడుపుకుంటున్నారు. వాళ్ళందరికీ వెపన్స్ ప్లస్ మనీ ఈ 2 సప్లై చేసి భారతదేశం మీద డిసెంబర్ 6, జనవరి 26 ఈ భయంకరమైన ఉగ్రదాడికి వాళ్ళు ప్లాన్ చేశారు. లక్కీలీ అంటే మన వాళ్ళ నిజంగా మనం ఐటీ ఫోర్స్ తోటి అవాయిడ్ చేయగలిగాం. కానీ ఇది చాలా డేంజరస్ నెట్వర్క్ అనిపించట్లే మీకు, క్వాడ్రిలాటరల్ నెట్వర్క్? వాసు గారు నిజం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కనుక ఒకసారి మన నైబర్ కంట్రీస్ గురించి ఆలోచించినట్టయితే, బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ ఎప్పటి నుంచో మనకి యాంటీగా ఉన్నది కాబట్టి యాక్టివిటీస్ వాళ్ళ టెర్రరిస్టులను పంపించడం, ఎక్స్పోర్ట్ చేయడం, నాన్ స్టేట్ యాక్టర్స్ అని క్లెయిమ్ చేసుకొని మేమేం లేదు, మాకు సంబంధం లేదు అనుకోవటం, అది జరుగుతుంది. తర్వాత బంగ్లాదేశ్ షేక్ హసీనా ఎప్పుడైతే బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఇండియాకి వచ్చేసిందో, యూనస్ ఏదైతే అడ్వైజర్ అని ఒకటి పెట్టుకొని ఇప్పుడైతే స్టిల్ మొత్తం ఆయనే రూల్ చేస్తున్నాడు. కాబట్టి ఇస్లామిక్ టెర్రరిజం అని మనం డైరెక్ట్గా అనకపోయినా కానీ, ఇస్లామిస్ట్స్ ఎవరైతే రిలీజియస్ గ్రూపింగ్స్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పాకిస్తాన్ నుంచి మ్యాక్సిమం సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ఒకప్పుడు షేక్ హసీనా ఉన్నంత కాలం అసలు పాకిస్తానీ లీడర్స్ ఎవరు పోయినోళ్ళు లేరు. ఇప్పుడు ఆర్మీ జనరల్ కూడా వాళ్ళు పోతున్నారు ఇది బంగ్లాదేశ్కు. పాకిస్తాన్ నేవీ షిప్స్ అవి కూడా బంగ్లాదేశ్ వెళ్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ప్లస్ స్టేట్ అంటే మనం అందరికీ అంతే కదా, ఇది టెర్రరిస్ట్ సోల్జర్స్ వేరు కాదు, వీళ్ళే వాళ్ళు అని ఐకమత్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ బంగ్లాదేశ్ను ఉపయోగించుకొని అంటే మ్యాక్సిమంగా యాంటీ ఇండియా యాక్టివిటీస్ అక్కడ మొదలు పెట్టాలనేది అయితే ఎంతో కాలం నుంచి ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈజీ హసీనా లేదు కాబట్టి, షేక్ హసీనా పవర్లో లేదు, యూనస్ ఉన్నాడు. యూనస్ ఎంత రిలీజియస్ లీడర్సే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళకు కొంతవరకు అంటే ఈజీ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నేపాల్. ఒకప్పుడు నేపాల్ మనకు అంటే ఇక ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉండే నేపాల్, అక్కడి ఇన్స్టెబిలిటీ మనం చూసాం ఏమేమి జరుగుతున్నాయని. దాన్ని ఆఫ్ కోర్స్
చైనా యాంగిల్ ఒకటి ఉండి దానివల్ల కొంతమంది లీడర్స్, లెఫ్టిస్ట్ లీడర్స్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకు యాంటీగా అయిపోయారు అనటం అదొకటి జరిగినా కానీ మనకు ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్ట్. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ యాంగిల్ కూడా నేపాల్కు పోయింది. ఈ చైనీస్ ఏదైతే ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైతే ఉంటుందో, తర్వాత మోరల్ సపోర్ట్ ఏదైతే ఇస్తుందో, దానివల్ల యాంటీ ఇండియన్ క్యారెక్టర్స్ ఎక్కువ కావటం తయారైంది. కాకపోతే ఏంటంటే మన ప్రభుత్వం కూడా చాలా వరకు ఇప్పుడు నేపాల్కు ఉన్న అవసరాలను బట్టి మొన్న జరిగిన ఇది నేచురల్ డిజాస్టర్స్ కెలామిటీస్ వచ్చినప్పుడు వీఆర్ ఎక్స్టెండింగ్ జనరస్లీ అవర్ సపోర్ట్ అన్ని బాగానే జరుగుతున్నాయి. ఎన్ని ఇచ్చినా కానీ కొంతవరకు ఈ వాళ్ళు ఏంటంటే ఇండియా ఏదో బిగ్ బ్రదర్ లెక్క చూస్తుంది మమ్మల్ని అనే ఫీలింగ్ వస్తుంది. అదే చైనా వీళ్ళని మరి కుక్క లెక్క చూస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోరు. కానీ మన పక్కన ఉన్నది ఇండియా ఇంత హెల్ప్ చేస్తున్నారు. అంటే మీరు చెప్తున్నారు కదా, నేపాలీస్ మనకు ఆల్మోస్ట్ బార్డర్లెస్ కంట్రీ లెక్క ఉండేది, ఫ్రీ ఫ్లో అంత వచ్చినా అంత హెల్ప్ చేసినా కానీ వాళ్ళంతా చివరికి చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల యాంటీ ఇండియన్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవటం. ఇప్పుడు ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ చిన్న అంటే బంగ్లాదేశ్ కలవటం వల్ల ఏమవుతుందంటే నేపాల్కు చిన్న కంట్రీస్ కాబట్టి మనం ఇండియన్ యాంటీ అంటే బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ ఇండియాకు ఉన్నది, దాన్ని తగ్గించుకోనికి హౌ టు గెట్ మైలేజ్ అనేది చాలా వరకు ఈ రెండు కంట్రీస్. సార్ వాళ్ళు ఇండియాని బిగ్ బ్రదర్ అనుకుంటే చైనా మనల్ని చూసిన దాన్ని మనం ఏమనాలి? ఇప్పుడు అదే ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే చైనా రూత్లెస్గా ఉంటుంది. సో అప్పుడు ఒకటి రెండు సార్లు నేపాలీస్ ఏదో కొద్దిగా క్లెయిమ్ చేయబోయి బార్డర్ ఏరియాలో డిస్ప్యూట్లలో ఏదో కొంత ఏరియా చైనా వాళ్ళది ఇది మాదే అనేసిండ్రు. వీళ్ళు ఏం చేశారు, లేదు మాది అనేసి ఏదైతే నేపాల్ కూడా ఇది బార్డర్ డిస్ప్యూట్కు ట్రై చేసింది. అప్పుడు చైనా మొట్టకాయ వేసినప్పుడు మాత్రం నువ్వు నోరు పూసుకుంటే ఏమన్నంటే మళ్ళీ మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చేసరికి అంత సబ్సైడ్ అయిపోయింది. మనం ఏంటంటే బిగ్ బ్రదర్ లెక్క కనిపించడం తప్ప ట్రీట్మెంట్లు మాత్రం మనం నేపాల్కు ఎంతవరకు హెల్ప్ చేయాలి, ఎంతవరకు సపోర్ట్ చేయాలి అని చేస్తున్నాం. సో ఆ యాటిట్యూడ్ అనేది అంటే కొంతవరకు మన గవర్నమెంట్ అయినా ఉన్నప్పటికీ బిగినింగ్లో మోదీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చాలా వరకు నైబర్ కంట్రీస్ మంచిగా ఉన్నాయి. స్లోగా మన ఫారెన్ పాలసీలో కూడా ఏమవుతుందని అంటే వీళ్ళను సపోర్ట్ చేసేటప్పుడు సపోర్ట్ చేయాలి, పిసికేటప్పుడు పిసికి పక్కకు పెట్టుకోవాలి. అది మనం చేయటంలో కొంతవరకు ఫెయిల్ అయిపోయామేమో అనిపిస్తుంది. ముందు నైబర్హుడ్ అనేది అంటే కంట్రోల్లో లేకపోతే, మన సపోర్ట్ కాకపోతే, ఈవెన్ భూటాన్ కూడా అన్నాం కదా మొన్న అప్పుడు అది ఏది బార్డర్ ఏరియాలో ఏదైతే స్కిర్ముషెస్ జరిగినప్పుడు అవుట్ రైట్గా మనల్ని ఇన్వైట్ చేసి సపోర్ట్ చేయలేదు. అంటే కొంతవరకు ఈ చిన్నవి మనకు ఫుల్ హార్టెడ్గా సపోర్ట్ ఉంటలేరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అఫ్కోర్స్ మ్యాక్సిమం మైలేజ్ తీసుకోనికి ఇటు ఇండియా చైనా ఉన్న రైవల్రీ మీద ఏదో ప్లే చేసుకొని వాళ్ళు ఏదో గెయిన్ చేసుకోవాలనే పద్ధతిలో ఉన్నట్టు బంగ్లాదేశ్ కూడా ఆయన పోయి చైనాకి వెళ్ళి ఏదో చేయాలనుకుంటే అక్కడ వాళ్ళు కొద్దిగా తన్నేసరికి మళ్ళీ వచ్చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మీరు అన్నది ఏంటంటే ఈ కోఆర్డినేట్లు అంటే ఇప్పుడు వీటన్నిటికీ టర్కీ అన్ఫార్చునేట్గా నాటో మెంబరు, అది ఒక మంచి అంటే పెద్ద కంట్రీ. మనకు యాక్చువల్గా అంత ఒక ఫ్యూ ఇయర్స్ మన బయలాటరల్ రిలేషన్స్ ఎట్లా ఉన్నాయండి టర్కీ మనకు అసలు ప్రాబ్లమ్స్ లేవు. మంచి అంటే మనం ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఎక్స్చేంజెస్, మన టూరిజం టర్కీకి బోల్డ్ ఎంతమంది పోతారు ఇండియన్స్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి జల తగిలింది కదా. ఎస్, ఆపరేషన్ సింధూర్కి మనం ఆపేసాం కదా. అదే అప్పుడు ఎప్పుడైతే టర్కీ వెపన్స్ పంపించడం మొదలుపెట్టిందో, సపోర్ట్ చేయటం మొదలుపెట్టిందో, అప్పుడు మనం కూడా ఓకే, అక్కడున్న టర్కీకి ఉన్న ప్రాబ్లం కూడా ఉన్నది, మనకైనా కాదు. అక్కడ సైప్రస్ ఉన్నది, గ్రీస్ ఉన్నది. గ్రీస్కు, సైప్రస్కు, టర్కీకి అపోజ్ చేసేటట్టు గ్రీసు, తర్వాత సైప్రస్ కూడా. మనం
ఇంతకుముందు ఈ ఇష్యూను సైప్రస్ ఇష్యూని, ఎందుకంటే సైప్రస్ ఏంది, గ్రీస్ పార్ట్ కొంత, టర్కీ పార్ట్ కొంత ఉన్నది సైప్రస్. సో దాంట్లో మనం ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకు మనం అనవసరంగా వాళ్ళే సెటిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా గ్రీస్ని సపోర్ట్ చేయటం వాళ్ళు పెట్టేసాం. అప్పుడు అర్థం అవుతుంది. తర్వాత ఇప్పుడు టూరిజంకి అయితే చాలా ఎఫెక్ట్ పడ్డది. దాని తర్వాత ఏది బిజినెస్లో మన ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్స్ అవి ఇవన్నీ టర్కీ కంపెనీస్కి వస్తే వాటికి కూడా ఇప్పుడు మనం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసి తీసుకుంటలేము. సో $8 బిలియన్ ట్రేడ్ మినిమం, $8 బిలియన్ ట్రేడ్ ఉండేది మనకు. యాక్చువల్గా దాన్ని పెంచాలనుకున్నాం, కానీ మీరు అన్నట్టు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇవన్నీ కట్ కావటం వల్ల ఈ సంవత్సరంలో $6 బిలియన్ కూడా పూర్తి అయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో టర్కీకి ఎందుకు మనకు ఇన్వాల్వ్ అవుతున్నది అని అంటే, ఎస్, టర్కీలో వెపన్స్, పాకిస్తాన్కు టర్కీకి ఏంటంటే ఏమంటారు బ్రదర్వుడ్, ఆ ఇస్లామిక్ యాంగిల్లో వచ్చేసి టర్కీకి మ్యాన్ పవర్ కావాలంటే పాకిస్తాన్ ప్రొవైడ్ చేస్తుంది. పాకిస్తాన్కు వెపనరీ టెక్నాలజీ కావాలంటే టర్కీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇవన్నీ కలిసి వస్తున్నాయి హమాస్ లాంటి గ్రూప్స్కి నేచురల్గా. ఇప్పుడు ఇటువంటి అన్నీ సపోర్ట్ చేయకపోతే హమాస్ బ్రతకలేదు కదా. సో అందుకని ఇప్పుడు హమాస్ రీగ్రూప్ ఇంత త్వరగా అవుతున్నది, ఇంకా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటే ఇటువంటి కంట్రీస్ ఫ్యాక్టర్స్ అన్నీ హమాస్కు హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి అవుతాయి. అయ్యే అవకాశం కాదు, అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. అదైతే విత్ ఇన్ నో షార్ట్ పీరియడ్లో ఫ్యూ డేస్లలో వాళ్ళు దే హ్యావ్ కంటెంప్లేట్, దే ప్లాన్డ్ ఫర్ రాకెట్ లాంచెస్ అటాక్ ఆన్ ఇండియా అండ్ వేరియస్ సీక్రెట్ ప్లేసెస్. హమాస్ తరహా అంటే ఈ మధ్యలో ఇంకోటి సార్, ఇప్పుడు సిరియా గ్రూప్ ఉంది కదా, ఐసిస్ కొరాషియా గ్రూప్ కూడా మధ్యలో వచ్చి అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒరిజినేట్ అయిన ఐసిస్ కే కూడా ఇప్పుడు మొన్న జరిగిన దాడిలో ఉన్నది ఈ అల్ఫలా యూనివర్సిటీకి కనెక్షన్స్ ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఇప్పుడు వాసు గారు, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఒకప్పుడు ఏదైతే ఇల్లిటరేట్, అన్ఎంప్లాయిడ్ అంత అట్రాక్ట్ అయిపోయి దీంట్లో పడిపోతున్నారు అనేది ఇది ఒకప్పుడు ఉండేది. దాని తర్వాత అప్గ్రేడ్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ని కూడా బ్రెయిన్ వాష్ చేసి దీంట్లో ఇన్వాల్వ్ చేయటం. ఇప్పుడు డాక్టర్, ఆ కారు ఓనరు డాక్టరు, తర్వాత ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సిస్టర్ డాక్టర్, వీళ్ళంతా ఎలా ఇటువంటి ఐడియాలజీకి ట్రాప్లో పడిపోయి ఎడ్యుకేటెడ్ సార్, ఎంబీబీఎస్ ఎండి చేసిన వాళ్ళు, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన వాళ్ళు, వాళ్ళని ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక పారామెడికల్ స్టాఫ్, ఒక ముల్లా, ఇంత చదువుకునే వాళ్ళు అలాంటి దానిలోకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. రెండోది, అల్ఫలా యూనివర్సిటీలో 80% ఆర్ కశ్మీరీస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిలీజియన్స్, కాశ్మీర్ ప్రాంతం నుంచి వచ్చిన హిందువులు కూడా అందులో ఉండొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా వీళ్ళు సింపుల్గా చేసుకున్నారు. ఒక లెఫ్టినెంట్ గవర్నర్ అందులో ఒక టెర్రరిస్ట్ డాక్టర్ని ఆయన రిమూవ్ చేశారు సర్వీసెస్ నుంచి. అండ్ దీస్ పీపుల్ దే హ్యావ్ అపాయింటెడ్ హిమ్ ఇస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్. అతను కూడా ఇప్పుడు మన దొరికిన వాళ్ళలో ఉన్నాడు. ఉమరున్ నబీతో పాటు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయించడానికి వీళ్ళందరూ రెడీ అయ్యారు. ఉమరున్ నబీ అంటే సరే, ఆయన ఆత్మాహుతి దాడి చేసుకొని ఆయన చనిపోయాడు, 9 మంది తీసుకుపోయాడు. సో ఇప్పుడు అవన్నీ ట్రాక్ చేస్తుంటే నెట్వర్క్ మొత్తాన్ని ట్రైన్ చేస్తుంది హమాస్ అని తెలుస్తుంది. హమాస్ అండ్ ఐసిస్ కే. ఇప్పుడు అదే, ఇప్పుడు హమాస్ కనెక్షన్స్ ఎలా, తర్వాత ఐసిస్ కే ఏదైతే కరోషి వాళ్ళ ఏరియా ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఎక్కడైతే ఆరిజిన్ అయిందో, అంటే వాళ్ళ ట్రైనింగ్ అంటే ఐడియాలజికల్గా బ్రెయిన్ వాష్ చేయటం అనేది అదే. వాళ్ళు దే ఆర్ అంటే దే ఆర్ ఏబుల్ టు సక్సీడ్. అది ఎలా అవుతున్నారు అనేది ఇప్పుడు మనం అఫ్కోర్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కొంతవరకు ట్రై చేస్తున్నా కానీ కొద్దిగా మనం ఇప్పుడు సీరియస్గానే ఆలోచించవలసిన పద్ధతి అది. సో మీరు అన్నది ఏంటంటే ఈ కనెక్షన్స్ ఒకప్పుడు అని అంటే ఫిజికల్గా ఇవన్నీ ఏదో చేసుకోవాలి, ఏదో గ్రూపులలో కలిసి, ఇప్పుడు మనం ఇక్కడ మన మావోయిస్టులు ఏదైతే ఉన్నదో అంతా ఎక్కడెక్కడో మీటింగ్లు పెట్టుకోవటం, అవన్నీ ఏదో డిస్కషన్లు. ఇప్పుడు ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత
డిస్టెన్స్ అనేది ఇమ్మెటీరియల్, ఎక్కడున్న గ్రూప్ జూమ్ కాల్లోనో లేకపోతే ఎన్క్రిప్టెడ్ గ్రూప్స్లో కానీ. అవును, ఇప్పుడు దే ఆర్ నాట్ యూజింగ్ వాట్సాప్, వాళ్ళు సిగ్నల్ అండ్ ఇంకోటి ఏదో యాప్ యూజ్ చేస్తున్నారు. అవును, అవి ట్రాక్ చేయడం కష్టమని భావనలో, బట్ అది కూడా క్రాక్ డౌన్ చేశారు మన ఏజెన్సీస్. మన ఏజెన్సీస్, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేసినా కానీ కొన్ని మెసేజ్లు ఏదైతే ఉంటుందో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకోవటం, ఆ ఈవెంట్కి సంబంధించిన ఇష్యూస్ అయిపోయిన తర్వాత దాన్ని డిలీట్ చేసుకోవటం. అదే ఇప్పుడు మామూలుగా ఆర్డినరీ పీపుల్ ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో సక్సీడ్ కాలేరు. బెస్ట్ బ్రెయిన్స్నే వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు. అదే. సో ఈ ప్లానింగ్ అంతా ఆర్డినరీగా చేయటం కాకుండా వెల్ ప్లాన్డ్ అవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఎస్, దెర్ ఈస్ హై రిస్క్. ఇంకా రాను కూడా ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నీ లింక్ అయిపోతాయి. పర్టికులర్గా మనకి ఏంటంటే మీరు అదే క్వశ్చన్ రేజ్ చేశారు కదా, ఇప్పుడు మనకు ఇండియా చుట్టూ ఇప్పుడు ఇటు పాకిస్తాన్ అయిపోయింది, అటు బంగ్లాదేశ్ అయిపోయింది, న్యూట్రల్గా సపోర్టర్గా ఉన్న నేపాల్ కూడా మళ్ళీ అదే ట్రాప్లో పడిపోతుంది. తర్వాత అటేమో టర్కీ బలపడుతుంది వీళ్ళకి సపోర్ట్ చేయడం కోసం. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే ఒకటి, వీటన్నిటికీ ఫండ్స్ రావటం మాత్రం సౌదీ, అటేమో ఇరాన్ హూతికి చేస్తుంది, తర్వాత హెజ్బుల్లాస్కు మాత్రం ఒకప్పుడు ఈ వీళ్ళు ఏది లెబనాన్ చేసేవాళ్ళు, తర్వాత ఈవెన్ జోర్డాన్ నుంచి కూడా కొంతవరకు పోయేది, ఈజిప్ట్ నుంచి కూడా కొంతవరకు పోయేది. కానీ వాళ్ళు ఇప్పుడు కొద్దిగా దూరం అవుతున్నారు. ఎందుకనంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి సేమ్ ఇప్పుడు PLO ఉంటుంది, మోడరేట్ ఆర్గనైజేషన్ నుండి ఎస్ఆర్ అరాఫత్ ఉన్నప్పుడు మనం ఇండియా అయితే అవుట్ రైట్గా సపోర్ట్ చేసి అన్నీ చేస్తున్నాం కదా. ఆ మోడరేషన్ నుంచి ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్గా పోయిన హమాస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఇజ్రాయెల్ క్లోజ్ అయిపోతున్నాం. ఇజ్రాయెల్కు కూడా మన ఇండియా క్లోజ్ కావటం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇది మీకు చెప్తున్నాను కదా, ట్రంప్ పాకిస్తాన్ను ముల్లా మునీర్ను దగ్గర పెట్టుకోవటం వల్ల ఇప్పుడు మునీర్కు ట్రంప్ అడ్వైజ్ చేయటం ఏంటంటే ఇజ్రాయెల్తో క్లోజ్గా ఉండమని, నెతన్యాహు కూడా అడ్వైజ్ చేయటం ఉన్న పాకిస్తాన్ కూడా ఉండవని. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ఇప్పటికీ అది క్లియర్ కాలేదు, ఆ న్యూక్లియర్ వెపన్స్ అమెరికన్స్ పెట్టారు. అది మన CIA ఫార్మర్ ఏజెంట్స్ ఇద్దరు ఇంటర్వ్యూలో చెప్పారు కదా సార్. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే అమెరికాకు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను అవసరం ఎందుకు అనిపిస్తుంది అంటే రైజింగ్ చైనా, తర్వాత ఈవెన్ మన ఇండియా కూడా అమెరికా చూసాం కదా, ప్రపంచం మొత్తంలో ఏ కంట్రీ మీద 50% ఇమ్మీడియట్గా వాడు బ్రెజిల్కి ఒకటి వేసాడు అనుకోండి, 50% తారీఫ్లు వేసేసి నువ్వు రష్యన్ ఆయిల్ తీసుకుంటున్నావు కాబట్టి ఇదంతా చేయటం అనేది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న కూడా పెంచాడు కానీ టారిఫ్స్, మొన్న అంటే ఇప్పుడు 500% చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఎండ్ ఆఫ్ ది మంత్ ఇలానే కంటిన్యూ అయితే 500%. సరే ఎన్ని పర్సెంట్లు మన ఒక్కళ్ళమే సార్ కాదు కదా ఆయిల్ తీసుకుని, యూరోప్లో చాలా దేశాలు తీసుకుంటున్నాయి రష్యా నుంచి. ఇప్పుడు అదే కదా వచ్చింది. అందుకని మన ఫారెన్ మినిస్టర్ క్లియర్గా అన్నాడు కదా, ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ మ్యాక్సిమం ఇంపోర్ట్ చేసుకునేది చైనా, దాని తర్వాత యూరప్, తర్వాత ఇండియా. చైనాను నువ్వేం చేయలేవు, యూరోప్ కంటిన్యూ అవుతుంది, కానీ ఇండియాను మాత్రం టార్గెట్ చేయటం ఇది అన్ఫెయిర్, అన్జస్టిఫైడ్ అది ఇదని అయితే మనం అన్నాము. సరే ఇప్పుడు నెగోషియేషన్స్ అవుతున్నాయి కాబట్టి బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక అయితే మరి ఎంతవరకు తగ్గితే ఏదైనా ఉంటుంది. సరే అది డిఫరెంట్ లెవెల్కు ఇంకా పోతున్నది. హోప్ఫుల్లీ ఆల్రెడీ మనం తగ్గించాం ఇంపోర్ట్ ఆయిల్, రష్యన్ ఆయిల్ తగ్గించాం. మన LNG, సోయాబీను అవి అమెరికా నుంచి కొంటామని కూడా ఆల్రెడీ కాంట్రాక్ట్స్ సైన్ చేయడం కూడా మొదలైంది. సో న్యాచురల్గా అవుతుంది. అఫ్కోర్స్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ మనది ఏముంది, ఒక 42 బిలియన్ది సర్ప్లస్ ఉండటం వల్ల పెద్ద ఏం కాదు, పీనట్స్. కాకపోతే ఏంటంటే రైజింగ్ ఇండియాను కూడా హౌ టు కంటైన్. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నది, చైనాను కౌంటర్ చేయడానికి ఇండియాను ఉపయోగించుకోవాలనే ప్లాన్లో అమెరికా మొదటి నుంచి ఉన్నది. అది ఈజ్ ఎ నోన్ ఫ్యాక్టర్. కానీ ఇండియాను మళ్ళీ కంటైన్ చేయడానికి పాకిస్తాన్ ఉపయోగించుకోండి అంటే చూడండి, ఇప్పుడు అమెరికన్ పాలసీ అంతే సింపుల్ కదా. టెర్రరిజాన్ని క్రియేట్ చేసేది వాళ్ళే, పాలించేది వాళ్ళే, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేసేది వాళ్ళే. కాబట్టి అమెరికన్ ఇంట్రెస్ట్ టోటలీ డిఫరెంట్. ఎవరిని ఈవెన్ అలీస్ అంటావు,
యూరోపియన్స్ నాటో మెంబర్స్ అన్నా కానీ ట్రంప్ చూశాక వాళ్ళందరినీ కూడా సేమ్ ట్రీట్మెంట్. అంటే అలా వాళ్ళ ఇంట్రెస్ట్ తప్ప మిగతా వాళ్ళని మాత్రం ఇంటి వాళ్ళని బయట వాళ్ళని సమానంగా చూస్తాడు. అంటే అదే. సో చాలా మల్టిపుల్ యాంగిల్స్, మల్టిపుల్ డిసిప్లిన్స్లో డిస్కస్ చేశాను సార్. ఫైనల్గా మునీర్ అండ్ అలాగే ట్రంప్ అవినాభావ సంబంధం, దాంతో కంక్లూడ్ చేయగలరు. వాసు గారు నిజమే. ఎందుకనంటే ట్రంప్ కన్నా ముందు ఈవెన్ డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ రోగు స్టేటు అది ఇది అని మొత్తం బాగానే అక్యూజ్ చేశారు, ఫండ్స్ ఆపుతామన్నారు. తర్వాత ఈవెన్ ట్రంప్ కూడా అన్నాడు, ఏది అధికారంలోకి రాకముందు, టెర్రరిస్టులను పాలించేది వాళ్ళే చేస్తున్నారు, అది మన ఫండ్స్ తీసుకుంటున్నారు, మన డబ్బు తీసుకొని మన సోల్జర్స్ని అటాక్ చేస్తున్నారు, ఇది మన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు అమెరికన్ సోల్జర్స్ ఉన్నప్పుడు. ఆ స్టేజ్ నుంచి ట్రంప్ సడన్గా మారిపోవటం అనేది జరగటం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దానివల్ల పర్యవసానంలో మన ఇండియా మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఉంటుంది. ట్రంప్ ఓన్లీ సెల్ఫ్. అందరు ఇప్పుడు అనేది ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్ గురించి పాకిస్తాన్ను పాలిస్తున్నాడు, కాంప్రమైజ్ అయ్యాడు. ఏంటి అని అంటే క్రిప్టో కరెన్సీ ఓపెన్ చేస్తాను, ఓకే రమ్మన్నాడు. ఆ కొడుకు అల్లుడు వాళ్ళంతా బిజినెస్ అంతా పాకిస్తాన్లో మేము ఓపెన్ చేస్తామన్నాడు మునీర్. తర్వాత ఇప్పుడు టాప్ మోస్ట్ ప్రొటెక్టర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అనే పేరున్న అమెరికా డిక్టేటర్, ఒక మిలిటరీ లీడర్ను దగ్గర తీసుకోవటం. షహబాజ్ ఆఫ్ కోర్స్ ది ప్రైమ్ మినిస్టర్ మొన్న కలిశాడు, కానీ అంతకన్నా ముందు ఫస్ట్ పిలిచింది ఆర్మీ చీఫ్ మునీర్ను వైట్ హౌస్కు పిలిపించి లంచ్ ఏర్పాటు చేయటం, డిన్నర్లు ఏర్పాటు చేయటం, ఎంటర్టైన్ చేయటం. ఇది ఎందుకు అని అంటే అమెరికాకు పాకిస్తాను ఒక క్లయింట్, అంటే ఒక ఏమంటారు ఫాలోయర్గా ఉండటం వల్ల అమెరికన్ బేసెస్ పాకిస్తాన్లో ఏర్పరచుకోవాలి. దానివల్ల ఇటు చైనా మీద దే కెన్ పుట్ దేర్ ఐ ఆన్ చైనా. అదే కాకుండా ఇన్ ఫ్యూచర్లో కూడా ఇండియా పైకి వస్తున్నప్పుడు ఇండియాను కూడా కంటైన్ చేయడానికి పాకిస్తాన్ ఉపయోగపడుతుంది అనే పద్ధతిలో పాకిస్తాన్ అంత రోగు స్టేట్ అయినా చూడండి, బిన్ లాడెన్ అమెరికా మీద అటాక్ చేసిన, ట్విన్ టవర్స్ మీద అటాక్ చేసిన బిన్ లాడెన్ ఆర్మీ గ్యారేజ్ల పక్కకు ప్రొటెక్షన్ తోటి ఉండటం. అయినా కానీ మళ్ళీ చివరికి పాకిస్తాన్ ఈజ్ ఓకే, పాకిస్తాన్కు మనం ఆర్మ్స్ సప్లై చేయొచ్చు, లోన్లు ఇవ్వచ్చు అనే పద్ధతులు ఉన్నారు. కాబట్టి అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్లో పాకిస్తాను చాలా వరకు ఉపయోగపడుతుంది. అంటే మొన్న ఇది ఆపరేషన్ సింధూర్ టైంలో ఉన్నాడు, ఏంటంటే వీడు పోయి కాలు పట్టుకున్నాడు మునీరు, మన దాడికి అదుకోలేక. న్యూక్లియర్ వాళ్ళే కాబట్టి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో దాని మీద కూడా మన వాళ్ళు ఇంకా అన్ని బయటికి రాలేదు, కొంతవరకు ఒక ఏరియాలో డిస్ట్రాయ్ జరిగింది కదా, అటువంటి వాటి మీద కూడా మన మిసైల్స్ పడతాయేమనే భయంతో మునీర్ ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ చేసేసరికి ఆయన ఓకే నువ్వు బంద్ చేసుకో అన్నాడు. సరే, మనకు రూబియో వాళ్ళ ఫారెన్ సెక్రటరీ కూడా మన వాళ్ళతో మాట్లాడారు, అవన్నీ జరిగింది, అవన్నీ ఆగిపోయినాయి. అని అంటే ఇప్పుడు 2-3 సార్లు కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కి ఏదైతే జరుగుతుందో దాంట్లో బయటకు వచ్చేసింది. ఆఫ్ఘన్స్ లీడర్షిప్ ఏమంటున్నది అని అంటే, ఇగో అమెరికన్ బేసెస్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా పాకిస్తాన్లో అదర్ కంట్రీ బేస్లు కూడా ఉన్నాయి, దాన్ని మేము డీస్టెబిలైజ్ చేయలేము అని ఓపెన్గా ఒప్పుకోవటం జరిగింది వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా. అని అంటే ఇప్పుడు అమెరికన్ ఇన్వాల్వ్మెంటు పాకిస్తాన్లో ఉన్నది. అది పర్టికులర్గా ట్రంప్ ఒకప్పుడు అపోజ్ చేసిన మనిషి ఇప్పుడు సపోర్ట్గా ఏంటంటే అమెరికాకు ఉపయోగపడటమే కాకుండా తన సొంత కుటుంబ వ్యాపారాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మునీర్ ఈ కార్డును పాకిస్తాన్ ఎప్పుడు ఈ అమెరికన్ కార్డు ఏదో ఒక విధంగా, అప్పుడేంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఇది ఉన్నప్పుడు, అంటే అంతకన్నా ముందు తాలిబాన్లను అమెరికన్ ఫోర్సెస్ అటాక్ చేస్తున్నప్పుడు మా ఏరియాని, అంటే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు అవసరం కాబట్టి మీకని ముషరఫ్ ఆ గేమ్ ప్లే చేసి అన్ని లోన్లు తీసుకోవడం. వాజ్ ద హైయెస్ట్ బెనిఫిషరీ అని చెప్పేసి సిఐఏ ఏజెంట్స్ చెప్పారు కదా, పర్వేజ్ ముషరఫ్. ఎగ్జాక్ట్లీ.
అమంగ్ ఆల్ ద రూలర్స్ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇప్పుడు మునీర్ కావాలని ఆయన ప్లాన్. సో ముషారఫ్ రికార్డుని మునీర్ బద్దలు కొట్టబోతున్నాడు. ఎస్, అలా జరగబోతున్నది. సో అది మ్యూచువల్ ఏదైతే బెనిఫిట్ గురించి మునీర్ అండ్ దెన్ ట్రంప్ ఆలోచించుకున్నారు కాబట్టి వాళ్ళ క్యాలిక్యులేషన్లో ఇంకా కొంతవరకు అది పెరుగుతుంది కానీ తరగదు. ఎన్ని అడ్డంకులు వచ్చి ఎంత రోగు స్టేట్ అయినా కానీ వాళ్ళు భరిస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఇండియా మాత్రం కేర్ఫుల్గా ఉండక తప్పదు. ఎందుకంటే అమెరికా ఎన్ని ప్రెషర్లు పెట్టినా టైం టెస్టెడ్ మన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో రష్యాతోటి అది కంటిన్యూ చేసుకోవటం మేలు తప్ప అమెరికన్ ప్రెషర్ వల్ల మనం ఈల్డ్ అయ్యి ఏదో చేయటం అనేది అది మంచిది కాదు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ వినోద్ గారు. అంబాసిడర్ డాక్టర్ వినోద్ చాలా ఎలాబొరేటెడ్గా చెప్పారు. గ్లోబల్గా చోటు చేసుకున్న, ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలు, భారత్ సెంట్రిక్గా చూపిస్తున్న ప్రభావాలు, ఒక ముల్లా మునీర్ ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాడు అమెరికాని, అమెరికా అవసరాల దృష్ట్యా అమెరికా తను చెప్పినట్టు ఆడించుకునే రీతిలో అతను ప్రవర్తించడం. అదే సందర్భంలో టర్కీ ఫామ్ చేసిన క్వాడ్రిలాటరల్ నెట్వర్క్, దీంట్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇన్వాల్వ్ అయ్యి భారతదేశంలో ఈ వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ని ఇంప్లాంట్ చేయడం కోసం చేసిన ప్రయత్నాన్ని మనం బస్ట్ చేసిన తర్వాత ఇవాళ అమెరికా ధోరణి, అమెరికా వైఖరి ఎలా ఉండబోతుంది అనేది కూడా వివరించారు. మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి, భారత్ ఎంత అప్రమత్తంగా ఉండాలి. హమాస్, హౌతీస్, హెజ్బుల్లాస్ లాంటి ఉగ్రవాద సంస్థలు అంటే డిఫరెంట్ నెరేటివ్స్ని ముందరే బిల్డ్ చేసుకుని దానికి తగ్గట్టు యాక్షన్ చేసుకుంటూ కార్యాచరణ చేసుకుంటూ వచ్చే నెట్వర్క్స్ పొర్రపాటున గనక భారత భూభాగం మీద అడుగు పెడితే జరగబోయే కల్లోలాన్ని ఎలా నివారించాలి, దీనికి సంబంధించి మన ఏజెన్సీస్ ఎట్లాగో వర్క్ చేస్తున్నాయి. బట్ అలాంటి దుష్పరిణామాలు సంభవించకుండా మనం ఏం తీసుకోవాలి, మన విదేశాంగ విధానం ఎలా ఉండాలి. అండ్ అన్నింటికి మించి జెఫ్స్టీన్ కేసు, సెక్స్ స్కాండల్, దాంట్లో మరి ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈయన మీద ఈయనే కేసు విచారించుకునేలాగా ఏదైనా ఒక ఆయన ఏర్పాటు చేయాలి, లేకపోతే కంప్లీట్గా డినై చేయాలి. డినై చేస్తూ ఊరుకోవట్లేదు కాబట్టి మరి ఏమన్నా తీర్మానానికి సంబంధించి సంతకం పెడతాడేమో, పెడితే దాని తీర్పు బహుశా ఈయన దిగిపోయే సమయానికి వస్తుందేమో. ఓవరాల్గా ఏంటంటే ప్రపంచ పోలీస్ ఆడిస్తున్న ఈ గేమ్లో ప్రతి దేశము సఫరరే అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు. నమస్తే సార్. నమస్కారం.